ఈరోజు మనలో కొంతమంది ఎంత కఠినంగా జీవిస్తున్నారంటే, ఆర్థికంగా చితికిపోతున్నారు, ఆరోగ్య విషయంలో బలహీనమైపోతున్నారు, రోగాల బారిన పడుతున్నారు, అప్పుల పాలైపోయారు, అందరి చేత అవమానించబడుతున్నారు, తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, అతి గతి లేకుండా జీవిస్తూ కూడా ఏమిటో గర్వం, ఏమిటో కఠినమైన హృదయం. సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎవరైనా కఠినమైన హృదయం కలిగి కన్నీరు కార్చలేని స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ప్రభువుని అడగాలి, ప్రభువా నా కఠినమైన హృదయాన్ని తీసేసేయి. నేను త్రాగుబోతుగా ఉండడం వల్ల నా భార్య అల్లాడిపోతుంది, నా బిడ్డల భవిష్యత్తు చెడిపోతుంది, పాడైపోతుంది, అయినా నా మనసు కరగడంలా. అప్పులు వాళ్ళు వచ్చి అస్తమాను నా భార్యను తిడుతున్నారు, నా బిడ్డలను బెదిరిస్తున్నారు, అయినా నాకు బుద్ధి రావటల్లా. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, బరువు బాధ్యతలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నా, ఇష్టం వచ్చినట్టుగా తాగుతున్నా, నా కుటుంబం చితికిపోతున్నా, నా ఆరోగ్యం పాడైపోతున్నా, నా బిడ్డల భవిష్యత్తు బజారులో పడుతున్నా కూడా ఏమిటి అస్సలు నాకు చలనమే ఉండడం లేదు, కఠినమైన వాణ్ణి. ఈ హృదయాన్ని మెత్తనచ్చే ప్రభువా నువ్వు ప్రార్థన చేయడం అత్యవసరం. లైవ్లో ఈ సందేశం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఒకవేళ నీ ఇంటిలో కఠినాత్ముడుగా ఉంటున్నావేమో, కఠినాత్మురాలుగా ఉంటున్నావేమో, భర్త ఎంత కష్టపడుతున్నా, రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా, అయినా నీ భర్తను నువ్వు ప్రేమించావు, అయినా భర్తను నువ్వు లెక్క చేయవు. భార్య రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ అన్నీ చక్కబెట్టుకున్నా సరే ఆ భార్యను అస్సలు పట్టించుకో. కోపం వచ్చిన ప్రతిసారి చెయ్యి ఎత్తేస్తూ ఉంటావు, చంపేస్తానంటావు, కొట్టడానికి మీదకి వెళ్తావు, చెయ్యి మెల్లి తిప్పేస్తూ ఉంటావు. ఎవరవు నువ్వు? కఠినమైన వాడివి, నీ మనసు కఠినమైనది, రాయి వంటి కఠినమైన స్వభావం నీది. దయచేసి వినండి సంగమా, అటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ మనస్సు నేను మారుస్తా, కఠినమైన నీ హృదయాన్ని నేను తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని ఇస్తా. నీ జీవితం అపవిత్రమయం, అటువంటి నిన్ను పరిశుద్ధంగా మారుస్తా. నా వాక్యము అనే శుద్ధ జలములు నీ మీద చల్లుతా.